Met her on my CB, said her name was Mimi, sounded like an angel come to earth. When I went to meet her, man, you should have seen her, twice as tall as me, 3 times the girl. Oh, my fat baby loves to eat. A big old Buddha belly and her breast swing past her feet. My fat baby loves to eat. My big old fat ass baby loves to eat. ఈ పొట్టిది ఎప్పటిలాగా ఇంకా రాలేదు. సరే కాల్ చేద్దాం. చిచి, ఈ పొట్టిదానికి ఫోన్ ఉన్న వేస్టే, ఎప్పుడు కాల్ లిఫ్ట్ చేయదు. మా నాన్న గవర్నమెంట్ జాబులు, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. బైక్ బిజినెస్ పెట్టుకుంటా కొంచెం ఇన్వెస్ట్ చేయమంటే చేయడు, జాబ్ చేసుకోపో అంటాడు. ఈ పొట్టిదేమో త్వరగా సెటిల్ అవ్వు, ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడదామా అంటుంది. అప్పుడే పెళ్ళి ఏంటి అంటే మా ఇంట్లో బీటెక్ అవ్వగానే పెళ్లి చేస్తారు అప్పి అంటుంది. 3 years నుంచి అటు జాబ్ కోసం ఇటు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా, ఒక్కటి కూడా సెట్ అవడం లేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्. హలో, ఓయ్ ఎక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? 30 minutes అవుతుంది నేను వచ్చి, ఇంకా లేట్ ఏంటి? మా అక్కులు ఇప్పుడే హాస్పిటల్కి పోయిండారు అప్పి. నేను కూడా స్నానానికి పోయింటిని. ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చింటిని. ఆమెటికే నీవు 2 కితాల ఫోన్ చేసింటివి. స్టార్ట్ అయ్యేప్పుడు కాల్ చేస్తాంలే అని పూజ చేస్తా ఉంటిని. తిప్పావులే హారతి, త్వరగా వచ్చి తగలడు. ఇంకా ఎంతసేపు అని ఇలాగ నేను ఒక్కడినే కూర్చోవాలి? సరే అప్పి, వస్తానా, ఆగు కొంచెం సేపు.
సారీ అప్పి, పూజ చేసుకొని వచ్చేసరికి ఇంత పొద్దయింది. ఇంకొకతో లేట్ కాదు. అది కితకితలు కాదే, ఇంకోసారి అంటారు. అయినా ప్రతిసారి లేట్ అవడం, సారీ చెప్పడం బాగా అలవాటైపోయింది నీకు. విని విని నాకే విసుకొస్తుంది సారీలు చెప్పి చెప్పి. నీకు రావడం లేదా? నాకు తెలుగు గొత్తు, నువ్వేం నేర్పించవు. అయినా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను చేసే కష్టం నీకేం తెలియదు. మా అప్పకి తెలిస్తే నాది దినం చేస్తాడు. పెళ్లి కాని వాళ్ళకి పోయినా దినం చెయ్యరు. ఇప్పుడు ఏంది అబ్బి, వచ్చినా కదా సాన చేస్తున్నావు. సరే కానీ ఇంటర్వ్యూ ఏమైంది? కొత్తగా ఏముంది, మళ్ళీ పోయింది. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. బిజినెస్ చేద్దామంటే డబ్బు లేదు, జాబులేమో రావట్లేదు. నువ్వేమో త్వరగా సెటిల్ పెళ్లి చేసుకుందాం అంటావు. మన ఏజ్ అంతే, ఇంకా 25 కూడా లేదు. అప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేస్తాం? మా ఇంట్లో ఈ పొద్దు దాకా చేయకుండా ఉండడమే గొప్ప తెలుసా. అయినా ఏం చేసావే పుట్టి పెళ్లి చేసుకుని పెళ్ళి 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 అంటావు? అయినా మనం 4 yearsగా లవ్ చేసుకుంటున్నాం కదా. అయినా మన మధ్య ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ముద్దు అంటే మళ్ళీ ఏంది అని అడక్కు, కిస్. నువ్వు జాబ్ తెచ్చుకొని మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆ పొద్దు అన్నీ చేస్తా. అప్పటిదాకా నో వే. అయినా నాకు జాబ్ ఇప్పటివరకు ఎందుకు రావడం లేదు తెలుసా? నువ్వు నాకు కిస్ ఇవ్వలేదు కాబట్టి. ఇవాళ కిస్ ఇచ్చి చూడు, జాబ్ అదంతకదే వస్తుంది. ఇంకా మీరు పార్క్ లో చేస్తున్న పని ఇది పార్క్ అనుకున్నారా, బంగారు అనుకున్నారా? అసలు ఏం పనులు ఇవి? పబ్లిక్ లో కొంచెం కూడా డీసెన్సీ లేకుండా. మేమేం చేస్తే మీకెందుకండి? మీ పని మీరు చూసుకోక. ఏంట్రా మళ్ళీ నాకే ఎదురు చెప్తున్నావా? పార్క్ లో అందరూ వాకింగ్ కి వస్తారు, మీలాగా సిగ్గులేని పనులు చేయడానికి కాదు. అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటమ్మా? మేమేం చేసామని? మాటలు మర్యాద రానివ్వండి. ఏ అప్పి, నువ్వు గమనుండు. సారీ ఆంటీ. నీ పేరేంటమ్మా? నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నువ్వు మా సొసైటీలో బి బ్లాక్ లో ఉంటున్నావు కదా. మీ అక్క క్యారీయింగ్ కదా. ఇంట్లో ఈ విషయాలని తెలుసా లేదా? నన్ను చెప్పమంటావా? అమ్మా, పార్కు పబ్లిక్ ప్రాపర్టీ. మీ ఇష్టం వచ్చినట్లు అందరూ ఉండాలని చెప్పడానికి మీరెవరు? వచ్చేసాడండి. పార్కు అందరిది, కానీ నీలాగా నీచమైన పనులు చేసే వాళ్ళు మాత్రం కాదు బాబు. పబ్లిక్ లో కొంచెం కూడా డీసెంట్ గా ఉండలేని వెధవ కూడా మాట్లాడుతున్నాడు. వచ్చాడబ్బా. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను నీ డ్రెస్సు, జుట్టు, నీ చేష్టాలు. అసలు దేనికైనా పనికొస్తావా? దేనికి పనికి రాని పోకిరి వెధవలా ఉన్నావు. నా డ్రెస్ని లుక్ని జడ్జ్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయండి? డీసెన్సీ గురించి మీరు మాట్లాడుతున్నారా? నేను పార్క్లోకి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ముందు మీరు డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారా, వచ్చి నాకు నీతులు చెప్తున్నారు? నేను డీసెంట్ గా లేనా? అసలు నేనేం చేశాను? ఒకసారి మీరు కూర్చున్న చోటు చూడండి. అట్టిపండు తిని తొక్క అక్కడే పడేశారు. లేస్ ప్యాకెట్ తిని వ్రాప్లు అక్కడే పడేశారు. మీ పక్కనే కదా డస్ట్బిన్ ఉన్నది, అది తీసుకెళ్ళి అందులో వేయలేరా? ఇప్పుడే చెప్తున్నా, మేము తప్పు చేశామంటే మీరు కూడా తప్పు చేశారు. మీరు తప్పు చేయలేదంటే మేము చేసేదంటూ తప్పే లేదు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి పార్కులు క్లీన్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంది. స్వచ్ఛ భారత్ అనే మూమెంట్తో సరౌండింగ్స్, రోడ్స్ క్లీన్గా పెట్టుకుందామని గవర్నమెంట్ యాడ్స్, అనౌన్స్మెంట్స్ అన్నీ చేస్తుంది. ఇవన్నీ చూసిన మీరు పార్కులో ఇంకా చెత్త వేస్తూ మమ్మల్ని డీసెంట్గా ఉండాలి అనడం చాలా విచిత్రంగా ఉందమ్మా. మళ్ళీ చెప్తున్నా, నేను చేసిన తప్పైతే మీరు చేసింది తప్పే. మేము చేసినది ఎవరి కళ్ళకి కనపడడం లేదు, కానీ మీరు చేసినది ఇంకా కంటికి కనిపిస్తూనే ఉంది. దాని మీద ఎవరైనా కాలు వేసి పడితే మేము వయసులో ఉన్నాం, పైగా ప్రేమించుకుంటున్నాం. నేను లైఫ్లో సెటిల్ అవ్వగానే పెళ్ళి కూడా చేసుకుంటాం. అప్పుడు మేము చేసినది ఒప్పవచ్చు.
కానీ మీ తొక్క మీద ఏమైనా కాలేసి జారి పడితే, ఎవరి దాకా ఎందుకు, మీదే కాలు వేసి జారి పడితే ఆ తప్పు ఎప్పుడు ఒప్పు కాదండి. ఇప్పటి నుంచైనా చెత్త ఎక్కడ వేయాలో అక్కడ వేయండి ప్లీజ్. సారీ బాబు, నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదు నేను తప్పు చేస్తున్నానని. ఈ వయసులో నేను ఆ తొక్కు మీద కాలు పెట్టి జారి పడితే నేను కూడా నడవలేను. ఐఎమ్ సారీ బాబు, ఐఎమ్ సారీ. అయ్యో మీరు అంత సారీ ఎందుకు చెప్తున్నారా ఆంటీ? మీ తప్పు మీరు ఒప్పుకుంట్రీ, అది గ్రేట్. మేము పోతామా ఆంటీ? రా అప్పి పోదాం. అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటి? స్వచ్ఛ.